హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ కబుర్లు. ఈరోజు మనం పానీపూరికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం కట్ చేసుకున్న పుదీనా తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర, 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను అండ్ పచ్చిమిరపకాయలని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న వాటర్ని ఒక జాలి తీసుకొని ఆ వాటర్ని ఆ జాలిలో వేసి వడకట్టుకోవాలి. తర్వాత కొంచెం ముందే చింతపండు పెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను ఈ వాటర్లో వేసి తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఇలా మనం ఈజీగా పానీపూరికి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కర్రీ చేయడానికి మనం ఒక కుక్కర్లో 4 ఆలూస్ తీసుకొని హాఫ్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆలూని ఒక బౌల్లోకి వంచుకోవాలి. అదే కుక్కర్లో ఒక 5 hours నానబెట్టుకున్న బఠానీని 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత అలా ఉడికిన బఠానీని స్మాష్ చేసుకున్న ఆలూలో వంచేసుకోవాలి. అందులో కొంచెం కారం, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా, వేసి స్మాషర్తో కానీ స్పూన్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా ముందే వేయండి, నేను వేయడం మర్చిపోయాను. తర్వాత బాగా స్మాష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కర్రీ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి అది హీట్ అయినాక మనకి పానీపూరి దొరుకుతుంది కదా అండి రెడీమేడ్ది, అది వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పానీపూరి రెడీ. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ సాయి